తండ్రి అడుగు జాడలలో నడుస్తూ తండ్రి స్ఫూర్తితో మొగలాయిల గుండెల్లో భయాన్ని పుట్టించిన వీరుడు. ఇతడి పేరు వినగానే మొఘల్ సైనికులు గజ గజ వణికిపోయేవారు. మొఘల్ సైనికులు అతడిని సింహంలా బంధించి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికినా చివరి రక్త బొట్టు చిందించే వరకు శత్రువులకు తలవంచకుండా ధీరుడిలా నిలబడిన మహావీరుడు. ఇతడి పేరు వింటే గుండెల్లో ధైర్యం ఉప్పొంగుతుంది, రోమాలు నిక్కబొడుచుకుంటాయి, ఆవేశంతో కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు ఉబికి వస్తాయి. అతడు ప్రజలలో రగిల్చిన స్ఫూర్తి అటువంటిది. అతడు మరెవరో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్. తండ్రి ఆశయం కోసం తన ఊపిరినే ప్రజలకు అంకితం చేసిన వీరుడు. అంత గొప్ప వీరుడు శత్రువుల చెంతకు ఎందుకు ఎలా చేరుకున్నాడు? శత్రువులు 40 రోజుల పాటు తన శరీరంలోని ఒక్కొక్క అవయవాన్ని కోసివేస్తున్నా ప్రాణాలు అర్పించాడే కాని ఔరంగజేబు విధించిన 3 షరతులకు ఒప్పుకోలేదు. ఆ 3 షరతులేమిటి? మహావీరుడైన శంభాజీ ఆ షరతులకు తలొగ్గకుండా ప్రాణాలు ఎందుకు అర్పించాడు? అసలు శంభాజీ పేరు వింటేనే మొగలాయి సైనికులు అంతలా ఎందుకు వణికిపోయారు? శంభాజీ మహారాజ్ ప్రజలలో రగిల్చిన స్ఫూర్తి ఏమిటి? శంభాజీ మరణించిన తన సామ్రాజ్యాన్ని ఔరంగజేబు ఎందుకు హస్తగతం చేసుకోలేకపోయాడు? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉజ్బెకిస్తాన్కి చెందిన బాబర్ 1526వ సంవత్సరంలో మొదటి పానిపట్ యుద్ధంలో ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడిని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ మొఘల్ సామ్రాజ్యంలోని రాజులలో 6వ పాలకుడు ఔరంగజేబు. ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించి ప్రజలందరినీ ముస్లింలుగా కన్వర్ట్ చేయడమే జీవిత లక్ష్యంగా చేసుకుని ప్రజలను పీడించినవాడు. హిందూ దేవాలయాలపై దాడి చేసి చరిత్రను నాశనం చేశాడు. అలా రాజ్యాలను ఆక్రమిస్తున్న ఔరంగజేబు కన్ను ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిపాలిస్తున్న మరాఠా సామ్రాజ్యంపై పడింది. మరాఠా సామ్రాజ్యంపై దాడి చేసి ఆక్రమించుకొని ఆ రాజ్యంలోని ప్రజలందరినీ ఇస్లాంలోకి మార్చాలనుకున్నాడు. కానీ మరాఠా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టలేకపోయాడు. పిడికెడు మట్టి కూడా తీసుకెళ్లలేకపోయాడు. కారణం శివాజీ మహారాజ్ మత ఛాందసవాదులను మరాఠా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టనిచ్చేవాడు కాదు. అంతేకాదు అన్ని మతాలను సమానంగా గౌరవించేవాడు. శివాజీ మహారాజ్ స్నేహితులే కాదు, తన సైన్యంలో ఆర్మీ, నేవీ కమాండర్స్ తో పాటు 600 మంది పఠాన్ సోల్జర్స్, 700 మంది ముస్లిం సోల్జర్స్, ముస్లిం అధికారులు కూడా శివాజీ రాజ్యంలో ఉండేవారు. మత మార్పిడి కాంక్షతో మరాఠా సామ్రాజ్యం వైపు చూసిన ఔరంగజేబుపై సింహంలా విరుచుకుపడి తరిమి కొట్టేవాడు శివాజీ మహారాజ్. అలాంటి సింహానికి పుట్టినవాడే శంభాజీ మహారాజ్. శంభాజీ మహారాజును అందరూ చావా అని పిలిచేవారు. చావా అంటే సింహపు పిల్ల అని అర్థం. శివాజీ మహారాజ్ 1640లో తన 13వ ఏట సాయిబాయిని వివాహం చేసుకున్నారు. వీరికి 1657 మే 14వ తేదీన శంభాజీ జన్మించాడు. శంభాజీ జన్మించిన 2 సంవత్సరాల తర్వాత అనారోగ్యంతో సాయిబాయి మరణించింది. దాంతో శంభాజీ తన తండ్రి శివాజీని ఛత్రపతిగా చేసిన తన నానమ్మ జిజియాబాయి దగ్గర పెరిగాడు. శంభాజీకి తన 13వ ఏటనే సాంస్క్రిట్, మరాఠీ, పోర్చుగీస్, అరబిక్, పర్షియన్ అలా 13 భాషలు నేర్చుకున్నాడు. బుద్ధభూషణ్ అనే పుస్తకాన్ని కూడా రచించాడు. శంభాజీకి 9 ఏళ్ల వయసున్నప్పుడు ఔరంగజేబు ఛత్రపతి శివాజీతో పోరాడే ధైర్యం చేయలేక విందుకు ఆహ్వానించాడు. శివాజీ విందుకు వెళ్తూ తన కొడుకును కూడా తీసుకుని వెళ్లాడు. విందుకు పిలిచిన ఔరంగజేబు శివాజీని ఆహ్వానించడం అటుంచి, ఈ రాజ్యం మొత్తం నా రాజ్యంలో కలిపేస్తేనే నిన్ను నీ కుమారుడిని వదిలివేస్తాను అని వారిద్దరిని బంధించాడు. శివాజీ మహారాజే కాదు, శంభాజీ కూడా భయపడలేదు. ఎలా తప్పించుకోవాలి అనే ఉపాయాన్ని ఆలోచించసాగారు. ఔరంగజేబు మరుసటి రోజు తమ దగ్గరికి వచ్చాక తమ ఆరోగ్యం బాగాలేదని, తమ కోసం రాజ్యంలోని బ్రాహ్మణులకు పెద్ద పెద్ద బుట్టలలో ఆహారం, పూలు, పండ్లు పంచాలని, అలా వచ్చిన పుణ్యంతో తమ ఆరోగ్యం బాగవుతుందని, తర్వాత మనం చర్చించుకోవచ్చు అని ఔరంగజేబును నమ్మించారు. ఇది నిజమని నమ్మిన ఔరంగజేబు ప్రతిరోజు పెద్ద పెద్ద బుట్టలలో పూలు, పండ్లు, ఆహారం పంపించేవాడు. ఇలా కొన్ని వారాల తర్వాత అది సైనికులకు అలవాటుగా మారి ఆ బుట్టలలో ఏం తీసుకెళ్తున్నారో గమనించేవారే కాదు. అదే అదనుగా భావించి శివాజీ తన కొడుకు శంభాజీ ఆ బుట్టలలో దాక్కుని తప్పించుకున్నారు. శివాజీ మహారాజుకు 8 మంది భార్యలు. రెండవ భార్య సోయరాబాయి,
సోయరాబాయికి 1670లో రాజారాం జన్మించాడు. ఆ సమయంలో శంభాజీకి 13 సంవత్సరాలు. సోయరాబాయి రాజారాం జన్మించగానే శంభాజీని కాదని తన కుమారుడు రాజారాంను వారసుడిగా ప్రకటించాలనేది. అంతేకాదు శంభాజీపై లేనిపోని చాడీలు చెప్పేది శివాజీ మహారాజ్కు. శంభాజీకి 1676లో జానుబాయితో వివాహం జరిగింది. వివాహం తర్వాత శంభాజీ మహారాజ్ పై తమ కుటుంబంలోనే అనేక కుట్రలు జరిగాయి. సామంతరాజులు, సైనిక అధికారులు, మంత్రులు, ఇతరులు ఎవరు కూడా శంభాజీని సంప్రదించేవారు కాదు. శంభాజీ మాటలకు విలువ ఇచ్చేవారే కాదు. దీనంతటికి కారణం సోయరాబాయి. కారణం తన కొడుకు రాజారాంను రాజుగా చూడాలని. ఇలా 2 సంవత్సరాల పాటు ఒంటరిగా వేదన పడ్డ శంభాజీ 1678లో మరాఠా సామ్రాజ్యాన్ని వదిలి వెళ్లాడు. ఉన్న శత్రు రాజ్యాలు మరాఠా సామ్రాజ్యంపై దండెత్తి రాబోతున్నాయి అని తెలుసుకుని రాజ్యానికి తిరిగి వచ్చి శివాజీని క్షమించమని వేడుకున్నాడు. క్షమించిన శివాజీ సంవత్సరం పాటు సహనాల పోర్టులో నిర్బంధంలో ఉంచాడు. ఇది తెలిసిన సోయరాబాయి చాలా సంతోషపడింది. ఏప్రిల్ 13, 1680లో శివాజీ తన 50వ ఏట రాయగఢ్ కోటలో అనారోగ్యంతో మరణించాడు. రాయగఢ్ కోటలో శివాజీ మరణించే నాటికి పహనాల పోర్టులో శంభాజీ ఇంకా నిర్బంధంలోనే ఉన్నాడు. ఇక్కడ సోయరాబాయి తన రాజకీయ తంత్రంతో రాజ్యంలోని ముఖ్యమైన మంత్రులను తన వైపుగా తిప్పుకొని రాజారాంను రాజుగా చేయాలనుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న శంభాజీ నిర్బంధం నుండి తప్పించుకుని తన నమ్మకస్తులైన సైనికులతో రాయగఢ్ కోటకు వెళ్లి సోయరాబాయి మరియు ఆమె ముఖ్య అనుచరులని బంధించి తనకు తానే చక్రవర్తిగా ప్రకటించుకుని ఛత్రపతి అయ్యాడు. సింహాసనం అధిష్ఠించే సమయానికి శంభాజీ వయస్సు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. కొన్ని రోజుల తర్వాత సోయరాబాయి ఆమె ముఖ్య అనుచరులకు మరణశిక్ష విధించాడు. సోయరాబాయి కొడుకు రాజారాం చిన్న పిల్లవాడు కాబట్టి విడిచిపెట్టాడు. శంభాజీ తండ్రిలాగే హిందూ మత ధర్మ సంరక్షణకై నడుం బిగించాడు. ఇతర మతాల్ని కూడా గౌరవించాడు. మత మార్పిడిని సహించేవాడు కాదు. ఒక సందర్భంలో కులకర్ణి అనే బ్రాహ్మణుడు వచ్చి, నేను జన్మతా బ్రాహ్మణుడిని, నన్ను కొంతమంది ముస్లింలు బలవంతంగా ముస్లింగా మార్చారు, కానీ నాకు ఆ జీవితం నచ్చలేదు. నేను బ్రాహ్మణుడిగా మారాలనుకుంటే నన్ను నా సొంత బంధువులు, స్నేహితులే నన్ను అంటరాని వాడిలా చూస్తున్నారు. నాకు మీరే మార్గం చూపించాలి అని వేడుకున్నాడు. విషయం అర్థం చేసుకున్న శంభాజీ మహారాజ్ బ్రాహ్మణులను రప్పించి అందరి ముందు హిందువుగా మార్చాడు. ఔరంగజేబు మత మార్పిడి కాంక్షతో మరాఠా సామ్రాజ్యంపై దాడి చేసిన ప్రతిసారి శివాజీ మహారాజ్ తన గేరిల్ల యుద్ధతంత్రంతో తిప్పికొడుతుండేవాడు. గేరిల్ల యుద్ధతంత్రం అంటే సైనికులు చిన్న చిన్న బెటాలియన్లుగా విడిపోయి ఎక్కడి నుండి ఎలా విడిచిపడతారో కూడా శత్రువులకు తెలిసేది కాదు. అలా ఒక్కసారిగా అటాక్ చేసి శత్రువులను చీల్చి చెండాడేవారు. ఇలా గేరిల్లా యుద్ధతంత్రంతో తమను తరిమి కొట్టిన శివాజీ మహారాజ్ చనిపోయిన విషయం తెలుసుకున్న ఔరంగజేబు తనకు ఎదురే లేదని భావించాడు. మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించి మొత్తం దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలనుకున్నాడు. ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యంపైకి యుద్ధానికి వచ్చి 9 సంవత్సరాల పాటు ఏకదాటిగా పోరాడినా పిడికెడు మట్టి కూడా తీసుకెళ్లలేదు. మరొక వైపు ఔరంగజేబు కుటుంబంలో సింహాసనం కోసం గొడవలు జరిగాయి. ఆ గొడవ కారణంగా అక్బర్ శంభాజీ మహారాజ్ దగ్గర ఆశ్రయం పొందాడు. తన తండ్రికి శత్రువు కాబట్టి తనకు మిత్రుడయ్యాడు. కానీ శంభాజీ మహారాజ్ అక్బర్ పై నిఘా ఉంచాడు. ఔరంగజేబు 5 లక్షల సైన్యంతో మరాఠా సామ్రాజ్యంపై దండెత్తాడు. కానీ శంభాజీ మహారాజ్ గేరిల్లా యుద్ధతంత్రాలతో ఔరంగజేబు సైన్యంపై దండెత్తి తరిమి కొట్టాడు. 9 సంవత్సరాల పాటు ఏకదాటిగా పోరాడి శంభాజీ మహారాజును ఎదురుపడి పోరాడి గెలవలేమని భావించిన ఔరంగజేబు శంభాజీ మహారాజును వెన్నుపోటు పొడవాలనే నీచతంత్రానికి తెరలేపాడు. ఈ వెన్నుపోటుకు సహకరించింది మరెవరో కాదు, స్వయాన శంభాజీ భార్య యేసుబాయి అన్న ఘనోజీ శ్రీకే. కోరుకున్న గుర్తింపు ఇవ్వలేదని, ఉద్యోగం ఇవ్వలేదనే కోపంతో ఉన్న ఘనోజీ 1689లో శంభాజీ సంగమేశ్వర్ దగ్గర ఉండగా మొఘల్ జనరల్ మొకరబ్ ఖాన్ కి రహస్యంగా సమాచారం చేరవేశాడు. ఆ సమయంలో కేవలం 300 మంది సైన్యంతో ఉన్న శంభాజీ తన మిత్రుడు కవి కైలాష్ ని ఇద్దరిని బంధించారు. మొఘల్ సైనికులకి ఒక సింహాన్ని బంధించి తీసుకెళ్తున్నామన్న భయం కలిగింది. శంభాజీని బంధించి తీసుకురాగానే మొఘల్ రాజ్యంలో పండగలా చేసుకున్నారు. సంఖ్యలతో ఉన్న శంభాజీని గాడిదపై ఊరేగించి రాళ్లతో కొట్టి గాయపరిచారు. రాక్షస ఆనందం పొందారు మొఘలుడు. శంభాజీని సంఖ్యలతో బంధించి ఔరంగజేబు ముందట ప్రవేశపెట్టారు. పౌరుషంతో బుసలు కొడుతూ కళ్లల్లో అస్సలు భయమే లేకుండా ఆవేశంగా ఉన్న శంభాజీని చూసి ఔరంగజేబు అతడి ధైర్యానికి ఆశ్చర్యపోయాడు. 31 సంవత్సరాలున్న శంభాజీ దగ్గరకు 71 సంవత్సరాల వయసున్న ఔరంగజేబు దగ్గరికి రాలేక భయపడిపోయాడు. నిన్ను ప్రాణాలతో వదిలివేయాలంటే నువ్వు 3 షరతులకు ఒప్పుకోవాలి. మొదటిది, ఔరంగజేబు
శంభాజీ కంటే శక్తివంతమైన రాజు అని. రెండవది, అలా ఒప్పుకున్న శంభాజీ మరాఠా సామ్రాజ్యాన్ని మొఘలులకు అప్పగించాలి. మూడవది, శంభాజీ ఇస్లాం మతాన్ని స్వీకరించాలి. శంభాజీ మహారాజ్ అందుకు ఒప్పుకోలేదు కదా. కళ్ళల్లో ఆవేశంతో వెన్నుపోటు పొడిచి నన్ను సంకెళ్లతో బంధించి నిన్ను నాకంటే గొప్ప రాజుగా ఒప్పుకోమంటున్నావు, నువ్వా శక్తిమంతుడివి, ప్రాణాలైనా అర్పిస్తానే కాని నా హిందూ ప్రజలకి, హిందూ రాజ్యానికి నా ఊపిరి ఉన్నంత వరకు ద్రోహం చేయనని శంభాజీ మహారాజ్ గట్టిగా జై భవానీ అని అరిచాడు. దాంతో ఔరంగజేబుకి చాలా కోపం వచ్చింది. శంభాజీని గాయపరిచి గాయాలపై ఉప్పు కారం చల్లించాడు. శంభాజీ మహారాజ్ నాలుకను కట్ చేసి కళ్ళు పొడి చేసి నరకయాతన పెట్టాడు. 40 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి నరకం అంటే ఏమిటో చూపించారు. రోజుకో శరీర భాగాన్ని కట్ చేస్తూ 3 షరతులకు ఒప్పుకోమనేవారు. కానీ శంభాజీ మహారాజ్ చివరి రక్త బొట్టు చిందించే వరకు ఆ బాధను భరించాడే కాని హిందూ సోదరులకు, హిందూ ధర్మానికి మచ్చ తెచ్చే పని చేయలేదు. మార్చి 1, 1689న క్రూరంగా చంపివేశారు శంభాజీ మహారాజును. హిందూ ధర్మం ప్రకారం దహన సంస్కారాలు జరగకూడదని భావించిన ఔరంగజేబ్ శంభాజీని ముక్కలు ముక్కలుగా నరికి మహారాష్ట్రకి దగ్గరలో ఉన్న భీమా నదిలో పడవేశారు. కానీ ఆ తర్వాత మరాఠా ప్రజలు శరీర భాగాల్ని వెలికి తీసి దహన సంస్కారాలు కావించారు. శంభాజీ మహారాజ్ మరణించాడే కాని తన ప్రజలలో స్ఫూర్తిని రగిల్చాడు. కాబట్టి మరాఠా ప్రజలు శంభాజీ ఇచ్చిన ధైర్యం, తెగింపుతో మొఘలులపై తిరగబడ్డారు. శంభాజీ మహారాజ్ మరణించాక అయినా ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడా అంటే లేదు. 27 సంవత్సరాల పాటు ఔరంగజేబు సైన్యంపై ప్రజలు ఆవేశంతో, తెగింపుతో జై భవానీ అంటూ మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలన్న ఔరంగజేబు ఆయన చనిపోయే వరకు ఆయన కలగానే మిగిలిపోయింది. శంభాజీ మహారాజ్ రగిల్చిన స్ఫూర్తి, ధైర్యం, తెగువ ప్రజలలో అలాగే ఉండిపోయింది. శంభాజీ మహారాజ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. జై భవానీ అని కామెంట్ చేయండి.